ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు. కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి, అక్కడున్న సంస్కృతిని కానివ్వండి, సాంప్రదాయాలను కానివ్వండి, వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా పరిపాలించారో, మరొకసారి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పరిపాలించబోతున్నారో అటువంటి అంశాలపైన మాట్లాడాల్సింది పోయి, సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన, ఇతర పార్టీ నాయకులపైన కటౌట్లు ఏర్పాటు చేసి, అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా బహుశా. పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు, లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీకు 151 స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, వ్యక్తిగతంగా నాయకులపైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే, దేనికి సిద్ధం? రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. మీరు పరిపాలన చేతగాక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపైన, అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది, మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే, దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు ఈరోజు రాష్ట్రం. ఎందుకు ఇటువంటి కక్షలు కడుతున్నారు? ఎందుకు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం అవుతున్నారు? దేనికోసం మీరు ఈ విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు? ఇది మీరు చెప్పాలి ప్రజలకి. ఒక రాజకీయ వేదికనే కాదు, ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా మీరు కేవలం రాజకీయ అంశాలకి పరిమితమై ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం వృధా చేశారు, ఎంత డబ్బు వృధా చేశారు ఈ రాష్ట్రానికి? ఏ విధంగా మీరు సిద్ధమయ్యారో మీరు చెప్పాలి. పరిపాలన చేతగాక మీరు రైతుల పాస్బుక్కుల పైన మీ ఫోటోలు వేసుకుంటే దానికి మీరు సిద్ధమా? రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా? ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించి అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? 3,000 మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే, ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు? పోలవరం ప్రాజెక్ట్ని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా? పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి, ఆర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 35,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ చేసినందుకు మీరు సిద్ధమయ్యారా? ఇసుక దోపిడీ ద్వారా నిర్మాణం రంగం పూర్తిగా కుదిలమైతే భవన నిర్మాణ కార్మికులకి మరొకసారి మీరు మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారా? యువత కోసం
డిఎస్సి నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ పదే పదే మీరు ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నందుకు సిద్ధమయ్యారా? పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టే విధంగా మీరు సిద్ధమయ్యారా? అసలు రోడ్ లేని పరిస్థితి తీసుకొచ్చి కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితికి మీరు సిద్ధమయ్యారా? మీరు సిద్ధం అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీ పరిపాలన చూసి విసిగెత్తిపోయి ఎప్పుడో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు. విద్యారంగం గురించి మాట్లాడుతూ అద్భుతమైన మార్పు తీసుకొచ్చాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి దేనికి సిద్ధమయ్యాడు? 3వ తరగతి పిల్లలకి టోఫెల్ పరీక్షలు సిద్ధమయ్యారా? ఊహించని విధంగా ఐబీ కరికులం తీసుకొస్తాం ప్రభుత్వ పాఠశాలని, దానికోసం మీరు సిద్ధమయ్యారా? కనీసం కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీలు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో మనకి రికగ్నిషన్ రాదు సిబిఎస్ఈ సిలబస్ కోసం అని గుర్తించి మీరు ఈ రోజున విద్యారంగాన్ని అద్భుతంగా మార్చేసామని చెప్పి అబద్ధాలకి మీరు సిద్ధమయ్యారా? చివరికి ఏ విధంగా మీరు కంప్యూటరైజ్ చేసి రాష్ట్ర ప్రజలకి, మన చదువుకున్న బిడ్డలకి మీరు ఉపయోగపడతారంటే బహుశా మరొకసారి టోఫెల్ పరీక్షలు రాయడానికో, ఐబీ పరీక్షలు రాయడానికో, లేదా అటు ఇటు చూసి చివరికి బీకామ్ లాంటి పరీక్షలు రాయడానికో మీరు సిద్ధమయ్యారా? చెప్పాలి. అంతేగాని ఇటువంటి పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సదస్సులు దాన్ని పేరు పెట్టి ప్రతిపక్షాలపైన దాడులు చేసి ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రండి,